డబ్బులు ఇచ్చి ప్రేరేపించిన ఆ లేడీ ఎవరో తక్షణమే వెతికి పట్టుకుని కోర్టులో హాజరుపరచవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అక్క, థ్యాంక్స్ అన్నయ్య. అప్పుకి ఎక్కడ శిక్ష పడుతుందో, తను ఎక్కడ జైలుకి వెళ్లాల్సి వస్తుందోనని చాలా టెన్షన్ పడ్డాను. లాస్ట్ మినిట్లో ఆ సీను తీసుకొచ్చి అప్పుని సేవ్ చేసావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనన్నయ్య. హలో 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 ఈ డైలాగులు చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? అదేం కుదరదు, నువ్వు తీర్చుకోవాల్సిందే. ఏంటన్నయ్య? రుణం. ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ నా తోకలా తిరుగుతావు కదా. నేను ఇప్పుడు చేసిన హెల్ప్కి నువ్వు ఆ రాముడికి సేవలు చేసుకునే లక్ష్మణుడిలా నాకు సేవలు చేస్తూనే ఉండాలి. కొంచెం కొంచెంగా ఆ రుణం తీర్చుకోవాలి. అర్థమైందా? అలాగే అగ్రజ. థ్యాంక్ యూ బావా. ఈరోజు మీరే గనక లేకుంటే నా ఉద్యోగం నాకు వచ్చేదే కాదు. నేను ఈ కేసు నుంచి బయట పడేదాన్నే కాదు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ థ్యాంక్స్లు చెప్తున్నారు, ఒక్క చెప్పాల్సిన వాళ్ళు తప్ప. నేను చెప్పిందే కరెక్ట్. ఏంటండి మీరు చెప్పేది? నేను చెప్పిందే కరెక్ట్. అసలు ఏం జరిగింది? మొన్న మమ్మల్ని ఒక ఆవిడ కాపాడింది అని చెప్పాను కదా. అమ్మ కావ్య, తనని కూడా బర్త్డేకి రమ్మని పిలుద్దాం. హలో కళావతి. కళావతి కాదండి, వాళ్ళ అత్తయ్య అపర్ణని. హలో, వినిపిస్తుందా రేవతి గారు? వినిపిస్తుంది, చెప్పమ్మా. రేపు మా మనవరాలి బర్త్డే ఉంది, మీరు తప్పకుండా రావాలండి.